అనగనగా రామయ్య అనే ఒక దయగల రైతు ఉండేవాడు. ఒకరోజు పొలం పనులకు వెళ్తుండగా ఒక రాబందు వేటగాడి వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకోవడం చూశాడు. అయ్యో పాపం అనుకున్న రామయ్య భయం లేకుండా ఆ వలని కోసి రాబందును రక్షించాడు. ఆ పక్షి కృతజ్ఞతతో ఆకాశంలోకి ఎగిరిపోయింది. మధ్యాహ్నమయింది. బాగా అలసిపోయిన రామయ్య ఒక పాత గోడ పక్కన ఆదమరచి నిద్రపోయాడు. అప్పుడే ఆ గోడ కన్నంలోంచి ఒక విషపు నాగుపాము బుసలు కొడుతూ రామయ్య వైపు దూసుకొచ్చింది. పాము కాటు వేయబోతుండగా గాలిలోంచి వేగంగా దూసుకొచ్చింది ఆ రాబందు. తన వాడియైన గోళ్లతో పామును ఒక్క తన్ను తన్ని దూరంగా విసిరేసింది. ఆ అలజడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన పని చూసి ఆశ్చర్యపోయాడు. తాను చేసిన సాయమే తన ప్రాణాన్ని కాపాడిందని అర్థం చేసుకున్నాడు. నీతి: చేసిన మేలు ఎన్నటికీ వృధాపోదు. మనం మంచి చేస్తే ఆ మంచే మనల్ని తిరిగి కాపాడుతుంది. ఇలాంటి మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.